ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు ఎందుకు దుస్థితికి చేరింది? నెమ్మదిగా టీ కాంగ్రెస్ బలహీన పడడానికి కారణం పార్టీలో అంతర్గత కుమ్ములాటలా, లేక వాటిని కంట్రోల్ చేయలేని అధిష్టాన వైఫల్యమా? కాదు, ఈ రెండూ కాకుండా తాను బలపడాలని టీఆర్ఎస్ చేస్తున్న ఆపరేషన్ ఆకర్షికి హస్తం నేతలు అట్రాక్ట్ అవుతున్నారా? తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం మానేసింది. తెలంగాణ ఇచ్చేశాం కాబట్టి ఎలాగూ అధికారం మాదే అన్న ధీమాతో కొత్త ప్రయోగాల మీద దృష్టి పెట్టిందే తప్ప ప్రచార వ్యూహాల మీద దృష్టి పెట్టలేదు. బీసీ వర్గానికి చెందిన పొన్నాలకు పీసీసీ చీఫ్ పదవినిచ్చి ఓసీ కోటాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ప్రయోగం చేశారు. కానీ అది ఫెయిల్ అవడంతో నేరాన్ని పొన్నాల మీదకు నెట్టేసి ఆయన్ను ఆ సీట్ నుంచి దింపేసి ఉత్తమ్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఖాళీ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ కింద భట్టీకి అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఆ ఎన్నికల్లో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోగల నాయకుడిని నిలబెట్టలేకపోయింది. నిజానికి ఉన్నవాళ్లలో జానారెడ్డికి ఆ స్థాయి ఉన్నా ఆయన్ను పక్కన పెట్టేసింది. నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఒక్క మాటపై నడిపించగల నాయకత్వం కొరతగానే ఉంది. దీనికి తోడు గతంలో ఉన్నంత స్థాయిలో పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు లేవు. అలాగని అంతా ఒక్క మాట మీద కలిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఒక్క తాటిపై తీసుకొచ్చే కొరత తీరేలా లేదు. పార్టీలో మొదట్లో కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా వర్సెస్ పాల్వాయి, భట్టి వర్సెస్ వివేక్ అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో విభేదాలు, గ్రూపులు లేకపోయినా నాయకత్వం లోపం వల్ల వాళ్లంతా ఒక్క మాటపైకి రాలేకపోతున్నారు. నాయకత్వ లోపమే క్యాడర్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. కలిపేస్తానని ఆఫర్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకోలేదు. వాళ్ళు మేము చాలా జాతీయ పార్టీ, మేము టీఆర్ఎస్ను కేసీఆర్ను చాలా సులభంగా మేనేజ్ చేయగలుగుతాం అని అనుకున్నారు. వాళ్ళిద్దరు కూడా పరస్పర విశ్వాసం లేనటువంటి స్నేహం చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా తన చుట్టూనే దీని అంతటిని కూడా కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు. దీన్ని ఎదుర్కోగలిగిన బలమైన నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా సృష్టించుకోలేదు. అప్పుడు పెట్టినటువంటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ వాళ్ళే పూర్తిగా ఆదరించినటువంటి లేదా గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని, భట్టి విక్రమార్కను పెట్టిన తర్వాత చూస్తే అప్పుడు కూడా చాలా అనైక్యత. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి టీఆర్ఎస్ పట్ల చాలా మెతక వైఖరి అనుసరిస్తున్నారని ఆ పార్టీ వాళ్ళే ఆరోపణ చేస్తుంటారు. అందుకని ఐక్యత లేదు, ఒక అవకాశవాద ధోరణులు అంతకుముందు ఉన్నాయి, అంతర్గత కలహాలు వెన్నాడుతూ ఉన్నాయి. వీటన్నిటికి తోడు నిజంగానే వీళ్ళలో కొంతమందికి టీఆర్ఎస్తో సంబంధాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. టీ కాంగ్రెస్ ను ఆ స్థాయిలో నడిపించగల సత్తా జానారెడ్డికి అంతో ఇంతో ఉన్నా ఆయన మీద గతంలో చిన్నపరెడ్డి వేసిన ఆస్తుల కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. అందుకే ఆయన టీఆర్ఎస్ తో మెతక వైఖరితో ముందుకెళ్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నా పార్టీలో ఆయన మాట వినే పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి ఆయనపై ఆ స్థాయిలో నమ్మకం ఉంటే విభజన తర్వాత ఆయన్నే పీసీసీ చీఫ్ చేసేవాళ్లు. కానీ అప్పుడు పక్కన పెట్టడంతో ఇప్పటికీ ఆయన అధిష్టానం దృష్టిలో సెకండ్ ఆప్షన్ గానే మిగిలిపోయారు. రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం ఎందుకు పోయిందంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అనే విషయాన్ని కేసీఆర్ గారు స్వయంగా చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పినా ప్రజల్లో ఏ దృక్పథం వచ్చిందంటే ఈ 2000 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం దాకా టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధామ్ అనే కార్యక్రమాలు పెట్టి కానీ, లేక పబ్లిక్ మీటింగులు పెట్టి కానీ మాకు తెలంగాణ రావాలని అడిగినట్టుగా వాళ్లే ప్రజల ముందు కనపడ్డారు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన లాబింగ్, జయపాల్ రెడ్డి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా సోనియా గాంధీ దగ్గర, మన్మోహన్ సింగ్ దగ్గర పార్లమెంట్లో లాబింగ్ చేసి ఆమెను ఒప్పించిన సంగతి ప్రజల్లోకి పోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అరవటం వల్లనే వచ్చింది అనేటటువంటి ఒక భావం మొదట్లో వచ్చింది. అది ఇప్పుడు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టీ కాంగ్రెస్ నేతల మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే. తాజా పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ 2024 వరకు అధికారంలో ఉండే పరిస్థితే కనిపిస్తోంది. అప్పటికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వస్తే దాన్ని క్యాష్ చేసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కానీ అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకోవడానికి టీడీపీ కూడా పోటీ పడుతుంది. అంటే 2024లో కూడా అధికారం మీద ఆశలు సగమే ఉన్నాయి. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ లో వేచి చూసినా ఉపయోగం లేదన్నమాటే. అదే ఇప్పుడే గోడ దూకేస్తే 3 ఏళ్లు అధికార పార్టీలో ఉండటంతో పాటు 2019లో టికెట్ దక్కితే పదవి దక్కుతుందన్న ఆలోచనలున్నాయి. 2019 నాటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి పెద్దగా తమకు వ్యతిరేకత రాదన్న ఆలోచనలో ఉన్నారు.
ఇన్ని అవకాశాలు ఉండటంతో టీ కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారు. అధిష్టానం ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతుంది? తమ దగ్గర అధికారం ఉన్నప్పుడు కానీ, లేదా సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయనుకున్నప్పుడు కానీ, ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పుడు అని కాదు. అసలు కేంద్ర నాయకత్వమే సంక్షోభాన్ని, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి దశలో మనం కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో పట్టుమని 4-5 నాయకులు క్రియాశీలకంగా జాతీయ స్థాయిలో కనిపిస్తే, గతంలో పదవులు అలంకరించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ ద్వారా బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ పార్టీ సంక్షోభ సమయంలో దాన్ని ఆదుకోవడం కానీ, లేకపోతే దాన్ని చేయడానికి కానీ మనకి ఎక్కడ కనిపించరు. సో కాబట్టి మళ్ళీ రేపొద్దున ఏదైనా ఆశావాహులు పరిగెత్తారంటే మనం చెప్పలేం. కాబట్టి ఆ పార్టీయే జాతీయ స్థాయిలో ఒక సంక్షోభకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో ఆ ఫలితాలే మీకు రాష్ట్రాల్లో కూడా ప్రతిఫలిస్తాయి. నిజానికి చరిత్రలో కాంగ్రెస్ ఎన్నో సంక్షోభాలు చూసింది. కానీ అన్ని సమయాల్లోనూ ధైర్యంగానే ముందుకెళ్లింది. ఓపిగ్గా అవకాశం కోసం ఎదురు చూసి అధికారం దక్కించుకుంది. కానీ టీ కాంగ్రెస్ లో మాత్రం ఆ స్థాయి ఓపిక కనిపించడం లేదు. నేతల మధ్య ఐక్యత లేకపోవడమే ఇందుకు పెద్ద కారణంగా కనిపిస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ అదే స్థాయిలో బలపడుతుండడం కూడా మరో కారణంగా ఉంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక ఇప్పటికే టీటీడీపీ నుంచి భారీగా నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పిన కేసీఆర్ మరింత బలపడేందుకు ఇప్పుడు కాంగ్రెస్ నేతల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది. మెజారిటీ జిల్లాలో ఆ పార్టీకి పట్టు ఎక్కువే ఉంది. కానీ కొత్త జిల్లాలు ఏర్పడుతుండడం, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండడంతో చాలా చోట్ల ఒకే సెగ్మెంట్ కింద ఉన్న క్యాడర్ 2 సెగ్మెంట్లకు వేరయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో మరింత బలపడాలంటే స్థానికంగా ఉన్న ఇతర పార్టీల నేతల్ని కారెక్కిస్తే అది బూత్ స్థాయి వరకు ప్రభావితం చేస్తుందన్నది టీఆర్ఎస్ ఆలోచన. దీనికి తోడు పెరిగే సెగ్మెంట్లలో పార్టీని నడిపించడానికి కొత్త నాయకత్వం కూడా అవసరమే కాబట్టి అందుకోసం ఇప్పటి నుంచే ఇలా పావులు కదుపుతోంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ నుంచే నేతల్ని లాగేసుకున్నప్పుడు అసంతృప్తి, అయోమయంలో ఉన్న టీ కాంగ్రెస్ నేతల్ని గులాబీ వనంలో చేర్చుకోవడం పెద్ద కష్టం కాదన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క టీ కాంగ్రెస్ నేతకు వెల్కమ్ చెప్తోంది టీఆర్ఎస్. ఇలా టీఆర్ఎస్ బాట పడుతున్న టీ కాంగ్రెస్ నేతలపై నజర్ వేయడం కాదు, ఏదో ఒక భరోసా ఇచ్చి నిలబెట్టుకోకపోతే చివరికి టీ కాంగ్రెస్ లో 2-3 పెద్ద నేతలే మిగిలే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నో కష్ట నష్టాలకు, త్యాగాలకు ఓర్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ పూర్తిగా వృధా పోతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.